జై రాధేశ్యామ్ అందరికీ ఈరోజు ముచ్చట ఏంటంటే సో సీఎం గారు అయితే వైష్ణవి గురించి అసెంబ్లీలో మాట్లాడారని చెప్పేసి ఇట్లా తమ్నేల్ అయితే క్రియేట్ చేసిర్రు. నేను ఆ తమ్నేల్ చూడంగానే అబ్బా సీఎం గారి దగ్గర దాకా వెళ్ళిందా అని చెప్పేసి నేనైతే ఓపెన్ చేసి అయితే చూసిన. అదొక 16 మినిట్స్ ఏమో ఉన్నట్టుంది. సో 16 మినిట్స్ ఏమో చూసిన తర్వాత అందులో ఒక్కసారన్నా మాట్లాడలేదు. మరి నేనేమైనా పొరపాటు పడ్డానా అని చెప్పేసి అందులో కమెంట్స్ ఉంటాయి కదా, ఆ కమెంట్స్ కూడా ఓపెన్ చేసి చూస్తే అందులో అసలు సీఎం గారి గురించి ఎక్కడ మాట్లాడారు అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. నాకైతే మస్తు కోపం వచ్చింది. అంటే ఇట్లాంటి థంబ్నెయిల్స్ కూడా క్రియేట్ చేసి పెడుతున్నారు. అంటే వాళ్ళ వ్యూస్, వాళ్ళ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కోసం ఇట్లా థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసి అయితే పెట్టి అబద్ధాలన్నీ చెప్పి ఇట్లా పెడుతున్నారు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఎంత మండిపోయినా అంటే సీఎం దగ్గర దాకా వైష్ణవి గురించి వెళ్ళిందా, సో ఇక మనం రిలీఫ్ తీసుకోవచ్చు, ఉరి శిక్ష పడుతుందని చెప్పేసి అయితే సీఎం మాట్లాడేదని చెప్పేసి అయితే పెట్టిర్రు. నాకైతే కానీ ఎక్కలేని కోపం వచ్చింది. ఇట్లా ఫాల్స్ థంబ్నెయిల్ క్రియేట్ చేసేసి జనాలను మోసం చేసుకుంటూ వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ కంటెంట్ కోసం ఇలా మారిపోతున్నారు. అసలు ఇట్లా అస్సలు చేయకండి. అంటే నిజంగా వెళ్ళేది అసలు వెళ్ళకుండా ఆగిపోతుంది. అక్కడ వరకు ఈ వైష్ణవి మ్యాటర్ అనేది సీఎం వరకు వెళ్ళకుండా ఆగిపోతుంది. మీరు ఇట్లా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసిరంటే నాకైతే అస్సలు నచ్చలేదు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేసి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.